నాగార్జున గారు యష్మి అన్న మాటలు మణికంఠ గురించి వేసి చూపించాడు. హౌస్‌లో ఎంతమంది బాయ్స్ ఉన్నారు, ఎంతమంది గర్ల్స్ ఉన్నారంటే యష్మి ఇప్పుడేమో నాగార్జున గారి దగ్గరేమో 5 బాయ్స్ అనింది. బట్ అక్కడ మాత్రం పృథ్వీ ఉండి 4 అండ్ మణికంఠ ఉన్నాడు కదా! అంటే లేదు వాడు కౌంట్‌లో లేడు అన్నట్టుగా అనింది. నిజంగా యష్మిని నాగార్జున గారు ఇంకొంచెం సీరియస్‌గా చెప్పుండాల్సింది. ఎందుకంటే ఆ అమ్మాయి అన్న విషయం ఏం చిన్న విషయం గాదు. ఆల్రెడీ అక్కడ మణికంఠ ఫీల్ అయ్యాడు ఆ రోజు ఆ అమ్మాయి అన్నప్పుడు. కానీ ఈ అమ్మాయి కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు. వెళ్లి సారీ చెప్పలేదు. నిజంగా ఈ విషయంలో నాగార్జున గారు హౌస్ అందరికి ఒకసారి కొంచెం సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చుంటే బావుండేదనిపించింది. ఎందుకంటే ఆ రోజు అక్కడ మణిని పృథ్వీ ఎగతాళి చేశాడు. ఇంకా నిఖిల్ ఎగతాళి చేశాడు. అందరూ అమ్మాయిలంతా నవ్వారు. యష్మి అయితే కౌంట్‌లోకి రాడనింది. కానీ ఈ అమ్మాయిని అడిగితే ఇప్పుడు మాత్రం మదర్ ప్రామిస్‌గా నేను ఆ ఇంటెన్షన్‌తో అనలేదు అంటుంది. ఏ ఇంటెన్షన్‌తో అన్నా ఆ అమ్మాయి ఒక నేషనల్ ప్లాట్‌ఫార్మ్‌లో ఇలా అనడం 100% రాంగ్. నిజంగా నాగార్జున గారు ఇంకొంచెం సీరియస్‌గా చెప్పుంటే బావుండేదని నాకనిపించింది.